నేను డాక్టర్ ఆనంద్ అండి. ఒక 30 ఇయర్స్ నుంచి ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నాను. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ గురించి మీకు ఒక విషయం చెప్దానికి వచ్చాను. యూజువల్‌గా మనకి జ్వరం, జలుబు, దగ్గు లేకపోతే ఏదైనా అదర్ డిసీజ్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు 5-10 డేస్ యాంటీబయాటిక్ రాస్తారు. రాసినప్పుడు మనం ఏం చేస్తామంటే 2 డేస్ వాడేసి మన జబ్బు తగ్గిపోగానే యాంటీబయాటిక్ ఆపేసి పక్కన పడేస్తాం. అలాంటప్పుడు మీకు ఏమవుతుందంటే అదే జబ్బు రిపీట్ అవుతుంది. రిపీట్ అయినప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు యాంటీబయాటిక్ వాడలేదని చెప్పరు, అదే యాంటీబయాటిక్ రాస్తారు. కానీ మీకు ఆ జబ్బు తగ్గదంటే మీకు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. సగం వాడిసిన తర్వాత ఆ బ్యాక్టీరియా చనిపోతుంది. ఏమవుతుందంటే నెక్స్ట్ ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు ఈ మందు పనిచేయడం మానేస్తుంది. సో హై డోస్ పెట్టవలసి వస్తుంది. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మందులు వాడలేదని చెప్తే డాక్టర్ కరెక్ట్గా ఇంకో మందు రాస్తారు. డాక్టర్ ఇచ్చిన 10 డేస్ కోర్సు వాడియండి. సో మీకు ఎప్పుడైనా జ్వరం కానీ జలుబు కానీ ఏదైనా జబ్బు చేసినప్పుడు మెడికల్ షాప్లో మందులు కొనుక్కోండి, కానీ యాంటీబయాటిక్ కొనుక్కోవద్దు. కావాలంటే సిమ్టమాటిక్ అంటే ఫీవర్ వచ్చినప్పుడు, జలుబు వచ్చినప్పుడు కోల్డ్కి పారాసిటమాల్ ఇలా తీసుకోవచ్చు, కానీ యాంటీబయాటిక్ మాత్రం వాడొద్దు. సో నా అడ్వైజ్ ఏంటంటే మెడికల్ షాప్లో మందులు కొనుక్కోవద్దు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా. అప్పుడేమో ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రైబ్ చేసుకున్న మందులు వాడుకోండి. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ రాదు. ఇన్ ఫ్యూచర్ ఎలాగైతే మన జనరేషన్కి యాంటీబయాటిక్కే ఉండకపోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో మీ. థ్యాంక్ యూ.